రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్లు తెలుస్తుంది. ఆయన పర్యటన ఖరారైనట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ తెలిపారు. పుతిన్ పర్యటన తేదీలు కూడా దాదాపు ఖరారయ్యాయని తెలిపారు. ఈ ఏడాది చివరిలో పుతిన్ భారత్కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అజిత్ డోవల్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు పెంచడంపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమం విషయంలో రాజీపడే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. అమెరికాలోని డైరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు గతంలో భారత్ నిరాకరించింది. అలా చేస్తే దేశంలో రైతులకు నష్టం చేకూరుతుందని తేల్చి చెప్పింది. దీంతో పాటు రష్యా చమురు అంశంలో వచ్చిన విభేదాలతోనే ట్రంప్ భారత్పై టారిఫ్లు పెంచుతున్నట్లు తెలుస్తుంది. सरसों, मूंगफली सभी का उत्पादन रिकॉर्ड स्तर पर बढ़ा है। साथियों, हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है।